అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః అంటూ మహాకవి కాళిదాసుచే ప్రస్తుతించబడిన హిమాలయాలు భారతమాత శిరస్సుకు నిత్య శోభామయ అలంకారాలు, హృదయమున్న ప్రతి భారతీయుణ్ణి ఉత్తేజితం చేసే మహోన్నత గిరిశిఖరాలు. సువిశాల భారతావనికి శిరోభాగాన విరాజిల్లే ఈ మహాపర్వతాలు మన జాతిని యుగ యుగాలుగా ప్రభావితం చేస్తున్న దివ్యధామాలు. అలనాటి వ్యాస వాల్మీకి కాళిదాసుల నుండి అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరర్ఝరీ పటల ముహుర్లుడద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల కరకంపిత సాలముసిత శైలమున్ అంటూ తెలుగు ప్రబంధకర్త అల్లసాని పెద్దన వరకు తమ గ్రంథరచనకు గొప్ప ప్రేరణనిచ్చినవి హిమాలయాలే. నాటి పెద్దన్న నాటి నుండి ఈనాడు పల్లెపాటలు పాడుకునే భిక్షగాడి వరకు దేశానికి ఉత్తరాన సహజ రక్షణ ప్రసాదించే హిమవన్నగం ప్రతివారికి ఆలంబనమే. ఇచ్చోటనే భారతీయ సంస్కృతి విలసిల్లినదట. ఇచ్చోటనే భారతీయ ఋషి హృదయాది దేవతలైన శివపార్వతులు నిత్య నివాసముంటారట. వృత్తావసానే నటరాజరాజో నినాద ఢక్కాం నవ పంచవారం ఉద్వర్తుకామై సనకాద్విషిద్ధ నేత్రాద్విమర్శే శివసూత్రజాలం అంటూ పాణిని మహర్షి స్తోత్రం చేయబడిన శివుడు నిత్యతాండవం చేసే వేదిక హిమశిఖరం కైలాస పర్వతమే. యుగ యుగాల ప్రాచీన భారత జాతిని పునీతం చేస్తూ వస్తున్న పావన దివ్య సరస్సు మానస సరోవరం ఈ హిమాలయాలలోనే కొలువున్నది. భారత జాతి జీవధారలైన జీవనదులు గంగా యమునాది నదులు వాటి జన్మస్థలాలు ఈ హిమవన్నగంలోని హిమానీ నదాలే. సువిస్తారమైన ఈ పర్వత శ్రేణులు ప్రకృతి అందాలకు నిలయాలు. ఎన్ని వన్నెలు, ఎన్ని చిన్నెలు, ఎన్ని పువ్వులు, ఎన్ని పరిమళాలు, కనులకు సార్థకతనిచ్చే దివ్యధావం హిమవన్నగం. హిమాలయం తలపుకు రాగానే నా గుండె పొంగుతుంది, హృదయం ఉత్తేజితమవుతుంది, బుద్ధి వికాస ప్రేరితమవుతుంది, అంతరంగమంతా సజీవ భావనాస్ఫూర్తితో చైతన్యవంతమవుతుంది. పరమ దివ్యధామాలైన మానస సరోవరము, కైలాస పర్వతము అట్టి హిమాలయాలలో నిత్య నివాసం ఉన్నాయి. వాటిలో మానస సరోవరాన్ని గురించి మొదట ది మదర్ యాజ్ షీ రివీల్డ్ టు మీ అనే పుస్తకంలో పరమ పూజ్యశ్రీ మాస్టారి గదిలో విద్యానగర్లో చదివాను. శ్రీ ఆనందమయ్యి మాతకు అత్యంత సన్నిహితుడైన భాయిజీ అనే భక్తుడు అమ్మతో తన అనుభవాలను వివరించిన గ్రంథం అది. అందులో రచయిత భాయిజీ అమ్మతోనూ మరికొందరు భక్తులతోనూ కలిసి మానస సరోవరానికి వెళతాడు. దేవతల సరోవరంగా పేరుగాంచిన అక్కడ అతనికి గొప్ప దివ్య దర్శనం అవుతుంది. తన గురువైన ఆనందమయ్యే ప్రకృతిమాత స్వరూపమై దశ దిశలా దర్శనమిస్తుంది. రక్తం గడ్డగట్టే చలిలోనూ, తీవ్రమైన పర్వత ఉపరితలాన వీచే తీవ్రమైన గాలులలోనూ రాత్రివేళ బాహ్యస్పృహ కోల్పోయి అతడు పసివాడిలా మానస సరోవరంలోకి పరిగెడతాడు. తనలోనూ చుట్టూ వ్యాపించిన సరోవరం, కైలాస పర్వతం సమస్తంలోనూ అమ్మ స్వరూపం దర్శనమివ్వడంతో గొప్ప దివ్యోన్మాదానికి గురి అవుతాడు. అప్పుడు శ్రీ ఆనందమయ్యి మాత అతన్ని అనునయించి కొంత ఉపశమింపచేస్తుంది. ఆ సందర్భంగా మానస సరోవరం దివ్య స్నిగ్ధ సౌందర్యాన్ని గురించి పరమ మనోహరంగా మొదటిసారి చదివి ఎంతో ముగ్ధునయ్యాను. మానస సరోవరం అంటే గొప్ప ఉత్తేజిత భావం నా హృదయంలో స్థిరపడింది. దాని గురించి మరింత తెలుసుకోవాలన్న అభిలాష, ఆసక్తి ఏర్పడ్డాయి. దాని పర్యవసానమే మనం ఇప్పుడు చూస్తున్న మానస సరోవర యాత్రా దృశ్యమాలిక. ప్రస్తుతం ఈ మానస సరోవరము, కైలాస పర్వతము చైనా పాలిత టిబెట్ భూభాగంలో ఉంది. అతి కష్టతరమైన ఈ యాత్రను గురించి మా ఆత్మీయ సోదరుడు, గురుబంధువు డాక్టర్ శ్రీ పిఎస్ రెడ్డి బెంగుళూరు 2 మార్లు మానస సరోవరాన్ని దర్శించి కైలాసగిరికి ప్రదక్షిణం చేసి విజయవంతంగా తిరిగి విచ్చేసినారు. తన యాత్రానుభవాలను మనతో పంచుకుంటున్నారు. ఎవరైనా మానస సరోవర యాత్ర గురించినా ఎలాంటి వివరాలు కావాలన్నా మమ్ము సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు. మానస సరోవరాన్ని, హిమాలయాల దివ్య సౌందర్యాన్ని వీక్షించండి. మీ రూపంలో ఉన్న సర్వసాక్షి అయిన పరమాత్మకు ఇదే మా నమస్కారం. సెలవు.